హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నివీస్ వరల్డ్. అందరు దీపావళి చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. అలాగే నేను పెట్టిన లాస్ట్ వీడియో ఉంది, దివాళీ డెకరేషన్ వీడియో. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, నాకు చాలా బాగా అనిపించింది. అలాగే మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ సపోర్ట్తో నాకు చాలా మంచి ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీతో నేను మరిన్ని మంచి మంచి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ. అయితే ఈరోజు మేము తులసి వివాహం చేయబోతున్నాము. అంటే దివాళీ పండుగ అయిపోయిన తర్వాత వచ్చేది తులసి వివాహము. అయితే ఈరోజు మేము తులసి వివాహం చేయబోతున్నాము. మరి ఇంతవరకు మీలో ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీకు ముందే వచ్చేస్తుంది. సో తులసి పెళ్లి చేద్దాం రండి. కాకపోతే చిన్న రిక్వెస్ట్, నాకు కోల్డ్ అయ్యింది, నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేసుకోండి. ఇక్కడ నేను పూజ కొరకు కావాల్సిన ఘీ అలాగే వెన్నని ప్రిపేర్ చేస్తున్నాను. తులసి పెళ్లి గురించి నేను తులసి మాతకి ఒక డ్రెస్ రెడీ చేయాలనుకుంటున్నాను. అయితే ఆ డ్రెస్ కొరకు నేను 2 పీసెస్ తీసుకున్నాను. ఇలా ఈ 2 పీసెస్ తీసుకున్నాను. ఇది ఒకటి డిజైనర్ పీస్ ఉంది రెడ్ కలర్లో. పెళ్లి కూతురు కాబట్టి రెడ్ కలర్లో ఉంటే బాగుంటుంది అని రెడ్ కలర్లో తీసుకున్నాను. దానికి కాంట్రాస్ట్లో బాటిల్ గ్రీన్ కలర్లో తీసుకున్నాను. ఈ 2 ఫ్యాబ్రిక్స్తో నేను డ్రెస్ ఎలా రెడీ చేస్తానో చూపిస్తాను. నేను ప్రసాదం కొరకని సున్ని ఉండలు తయారు చేస్తున్నాను.
నేను మీకు తులసి పెళ్లికి ముఖ్యంగా కావాల్సిన వస్తువులు ఏంటో వాటిని నేను రెడీ చేశాను, మీకు చూపిస్తాను. మనకి ప్రతి పూజకి పసుపు కుంకుమ అక్షంతలు అనేవి అయితే చాలా కామన్, అవి ఎలాగో వాడతాము. కాకపోతే ఇంపార్టెంట్గా ఇక్కడ ఏంటి అంటే తులసి వివాహం చేయాలి అంటే మనకి ఉసిరికాయ కొమ్మ కావాలి. అలాగే ఆ కొమ్మకి కొన్ని ఉసిరికాయలు కూడా ఉండాలి తప్పకుండా. అయితే ఆ ఉసిరికాయ కొమ్మని మనము తులసి బృందావనంలో పెట్టి చేయాలి అన్నట్టు ఈ వివాహము. అయితే నేను ఆల్రెడీ అక్కడ పెట్టాను, నేను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఇక్కడ అరేంజ్ చేసిన వస్తువుల్ని చూడండి. కృష్ణుని పటము, అలాగే తులసి అమ్మవారికి ఇవ్వడానికని ఓడి బియ్యము, ఆకు వక్క పండు, 2 బ్లౌజ్ పీసులు, అలాగే తులసి అమ్మవారి కొరకు వేయడానికి దండ, కృష్ణుని కొరకు దండ. ఇది మధుపర్కము. కృష్ణునికి తులసి అమ్మవారికి మధ్యలో మనం పెడతాం కదా ప్రతి పెళ్లిలో మధుపర్కం, ఇది ఆ మధుపర్కము. స్వస్తికి రాసి పెట్టి రెడీ చేశాను. ఇది అమ్మవారి కొరకని నేను రెడీ చేసిన డ్రెస్ అన్నట్టు. ఇది లెహెంగా, అలాగే బ్లౌజ్ ఉంది. అలాగే పూజకు కావాల్సిన కొన్ని పూలు, వస్త్రము, తమలపాకులు. ఇక్కడ ముఖ్యంగా జీలకర్ర బెల్లము. మన పెళ్లిలో ఎలా చేసుకుంటామో అదే విధంగా ఇక్కడ కూడా చేసుకుంటాము. అందరి కొరకు కంకణాలు, అమ్మవారికి మంగళసూత్రం. ఇక్కడ కృష్ణునికి ఇష్టమైన వస్తువులు అన్నట్టు నైవేద్యం ఇవ్వడానికి వెన్న, అటుకులు, మీగడతో నైవేద్యము, అలాగే నువ్వులు, చక్కెర, పాలు, అటుకులు. ఇక్కడ వచ్చి ఉసిరికాయతో దీపం. ఉసిరికాయతో దీపం వెలిగించి ఈ దీపంతో మనం ఆరతి ఇవ్వాలి. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్, నైవేద్యం చేయడానికి హోమ్ మేడ్ స్వీట్. నేను ఇక్కడ సున్ని ఉండలు చేశాను. అలాగే కొబ్బరికాయ, ఇవి కొన్ని విడి పూలు ఉంచాను. ఇక్కడ నేను కృష్ణుని పటంతో పాటు కృష్ణుని విగ్రహం కూడా తీసుకుంటాను. ఎందుకంటే కృష్ణుని విగ్రహం తీసుకున్నట్టయితే మనం అభిషేకం చేయడానికి సులువుగా ఉంటుంది అని పటంతో పాటు విగ్రహం కూడా పెట్టుకుంటాను. అది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇది మేము అభిషేకం చేయబోయే కృష్ణుని విగ్రహం. ఇప్పుడు నేను కుట్టిన లెహెంగాని తులసి అమ్మవారికి కడుతున్నాను. అలాగే బ్లౌజ్ పీస్తో కూడా తులసి అమ్మవారికి అలంకరించేస్తాను.
ఇలా మేము తులసి వివాహం జరుపుకుంటాము. మరి మీరందరూ ఎలా చేసుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరి ఇలాంటి తులసి వివాహాన్ని మనం సంవత్సరానికి ఒకసారి చేసుకున్నట్టయితే మనము ఇంట్లో శుభకార్యం చేసుకున్న తృప్తి కూడా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.